వారణాసి సినిమాతో రిలీజ్ కి ముందే రికార్డులు తిరగరాయాలని రాజమౌళి ప్లాన్ చేశారా? వచ్చే ఏడాది విడుదలయ్యే సినిమాకి ఇప్పటి నుంచే ప్రమోషన్స్ చేయడం వెనుక మెయిన్ రీజన్ అదేనా? మహేష్ రాజమౌళి సినిమా విషయంలో వినిపిస్తోన్న ఆ బిగ్గెస్ట్ ఓటీటీ డీల్ ఏంటి? వారణాసి సినిమా విషయంలో నెక్స్ట్ లెవెల్ స్ట్రాటజీతో ఉన్నారు రాజమౌళి. సినిమా విడుదలకి ఏడాది ముందు నుంచే హాలీవుడ్ రేంజ్ ప్రమోషన్స్ తో వారణాసిని గ్లోబల్ మార్కెట్ కి రీచ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ మహేష్ సినిమాపై స్కై లెవెల్లో అంచనాలు పెంచేస్తున్నారు జక్కన్న. మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో గ్లోబల్ ట్రోటర్, టైమ్ ట్రోటర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న మహేష్ బాబు సినిమాని ఫ్రీ బిజినెస్ పరంగా మరో సెన్సేషనల్ రికార్డ్ కి రెడీ అయ్యారు రాజమౌళి. ప్రెజెంట్ మహేష్ రాజమౌళి సినిమాకి సంబంధించిన ఓటీటీ డీల్ అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తోంది. కేవలం 2 ఫ్లెక్సీలతో వారణాసి సినిమా విడుదలపై ఇంటర్నేషనల్ రేంజ్ లో చర్చించుకునేలా చేసిన రాజమౌళి భారీ ఓటీటీ డీల్ కి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. సినిమా విడుదల వచ్చే సంవత్సరం అయినా ఓటీటీ మార్కెటింగ్ డీలింగ్స్ పై ఫోకస్ పెట్టారట. సినిమాకు మాక్సిమం ఈ ఓటీటీ రైట్స్ ద్వారానే లాభాలు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం 650 కోట్ల రేంజ్ లో ఓటీటీ డీల్ ని క్లోజ్ చేసే అవకాశం ఉందట. సోషల్ మీడియాలో వారణాసి ఓటీటీ డీల్ 600 కోట్లకి పైగా క్లోజ్ అవుతుందనే న్యూస్ వైరల్ అవుతోంది. అయితే మరోవైపు ఇది ఎంతవరకు పాసిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని దీనిపై చర్చ కూడా జరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యం కాదని ఇండస్ట్రీ వర్గాల మాట. అయితే ఈ విషయంలో డైరెక్టర్ రాజమౌళి సినిమాల స్పాన్ వేరు. అయినప్పటికీ ఈ లెక్కలు వేసుకుంటే వారణాసి ఓటీటీ డీల్ 400 నుంచి 500 కోట్లకి మధ్య ఫిక్స్ అవుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి వారణాసి ఓటీటీ డీల్తో రాజమౌళి క్రియేట్ చేసే సెన్సేషన్ ఏ రేంజ్లో ఉంటుందో వెయిట్ అండ్ సీ.